సో మా పిల్లలైతే స్కూల్ నుండి వచ్చేసారనమాట. వస్తాను ఈరోజు స్నాక్స్ వచ్చేసి వాళ్ళకి ఆనియన్ పకోడా చేద్దాం అనుకున్నాను. సో వాళ్ళు వచ్చిన తర్వాత వేడివేడిగా చేసి పెడదాం అనుకున్నాను. కాకపోతే ఒక డిసప్పాయింట్ అనమాట. ఈ పొట్టి పిల్ల ఎక్కడుంది, ఇంకొక పొట్టి బాబు ఎక్కడున్నాడంటే వాడికి ఫీవర్ వస్తుంది. సో పడుకున్నాడు సిరప్ వేసుకొని. సో ఓకే, పచ్చిమిర్చి, గోంగూర, ఇదేమంటారు కదా తెలియకు, అది ముట్టుకోకు నువ్వు. కరివేపాకు, గోంగూర ఎందుకు వేస్తావు? కరివేపాకు, కారం, ధనియా పౌడరు, ఉప్పు, సోయాలి, మిర్చి. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత శనగపిండి కొంచెం గది రైస్ ఫ్లవర్ చిటికెడంత వంట సోడా మిక్స్ వితౌట్ వాటర్ మిక్స్ చేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏలే చెప్పవా? ఏది వేయలేదు, మర్చిపోయాము. వాటర్ వేసుకొని అట్లా మిక్స్ చేసుకుని, ఎక్కువ వాటర్ లేకుండా లైట్గా. సో నేనైతే కొత్తగా స్టీల్ ప్యాన్ అయితే తీసుకున్నాను. వాటికి 3 స్టిక్కర్స్ అయితే వచ్చినాయి. ఆ స్టిక్కర్స్ నేను ఈజీగా రిమూవ్ అయితే చేస్తున్నాను అనమాట. సో మంటను సిమ్లో పెట్టేసుకొని దానిపైన కడాయి పెట్టేసి కొంచెం వేడి అవ్వనివ్వాలి. వేడైన తర్వాత నైఫ్తో చిన్నగా దాన్ని తీసేయాలన్నమాట. చాలా ఈజీగా వచ్చేస్తుంది, ఎలాంటి బంక ఉండదు, ఏముండదు. ఒకసారి వాష్ చేసేసుకొని సోప్ పెట్టేసి ఒకసారి వాష్ చేసేసుకుంటే మనం నార్మల్గా వాడేసుకోవచ్చు అనమాట. సో మా వారు కూడా డ్యూటీ నుంచి అయితే వచ్చేసారనమాట. మా పాప మా ఆయన ఇద్దరైతే స్నాక్స్ అయితే తిన్నారు. బాబుకి అయితే పెట్టలేదు, ఆయిల్ ఫుడ్ ఎందుకనేసి, ఫీవర్ వస్తుంది, లైట్గా స్టమక్ పెయిన్ అన్నాడు. కాబట్టి ఇంకా స్నాక్స్ తినేసి మా వారైతే బాబునైతే హాస్పిటల్ తీసుకెళ్లారు. సో నాకు చేయాలన్న ఇంట్రెస్టే లేదనమాట. సో వాళ్ళ మట్టుకే చేశాను. ఇంకా పిండి మొత్తం అలాగే ఉండిందనమాట. పిల్లలకి బాగాలేకపోతే ఇంట్లో ఏం చేయాలనిపించదు. ఎస్పెషల్లీ నాకైతే